నమస్తే అండి, నేను రజా. కూలీ బుకింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా మీకు? రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటున్నారా, లేదంటే తుస్సుమంటుంది అనుకుంటున్నారా? బేసిక్ గా తెలుగునాట అయితే ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కూలీ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, తమిళనాడులో ఎలా ఉన్నాయి, కర్ణాటకలో ఎలా ఉన్నాయి? రజనీకాంత్ మాస్ డామినెన్స్, ఆ డామినేషన్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుందా, లేదంటే వార్ 2 ముందు తేలిపోయిందా? అసలు ఏం జరుగుతుంది ఈ సినిమాకి సంబంధించి వీడియోలో చూద్దాం. సో కూలీ విషయానికి వస్తే కనుక చెప్పినా కదా ఇంతకు ముందు కూడా, వార్ 2 కూలీ టగ్ ఆఫ్ వార్ అన్నట్టు లైక్స్ విషయంలో కొట్టుకుంటున్నాం. టికెట్స్ బుకింగ్ విషయానికి వస్తే కనుక ఇది ఏ సర్టిఫికేట్ సినిమా అనమాట. దయచేసి పిల్లలు అయితే సినిమాకి తీసుకెళ్లొద్దు. సినిమాలో రొమాన్స్ లాంటివి పెద్దగా ఉండకపోయినా వైలెన్స్ ఉండొచ్చు. సో అందుకోసం చెప్పేసి ఏ సర్టిఫికేట్ ఉంటది. కాబట్టి ఒకవేళ గడ్డాల మీసాలు రాకపోతే, 18 సంవత్సరాలు నిండకపోతే సినిమాకి అయితే వెళ్ళకండి. ముందే చెప్తున్నా, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు బయటికి నిడతారు. లేదంటే కనుక ఒకవేళ మీ ఐడెంటిటీ చూపించాలనుకుంటే కనుక ఆధార్ కార్డు కానీ ఏదైనా తీసుకెళ్ళండి. సో అదనమాట ఫస్ట్ రిమైండర్. విషయంలోకి వెళ్తే కూలీ అనమాట. బుకింగ్స్ చూస్తే కనుక మట్టిపోయింది. ఇలాంటి బుకింగ్స్ చూసి నేను ఛానల్ అయింది. ఒక తెలుగు స్ట్రైట్ సినిమా, ఒక తెలుగు స్టార్ హీరో, ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక ప్రభాస్ గారు కావచ్చు, ఒక మహేష్ బాబు గారు కావచ్చు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఒక రామ్ చరణ్ గారు, ఒక అల్లు అర్జున్ గారు సినిమా వస్తే ఎలాంటి డామినెన్స్ ఉంటుందో అలా ఉందన్నమాట. నాకు ఈ రోజున తెలంగాణలో హైదరాబాద్ లో ఈ బుకింగ్స్ చూసిన తర్వాత రజనీకాంత్ గారి సినిమా వస్తే థియేటర్ లో పండగ చేసుకోవడానికి నేను ఫస్ట్ టైం చూస్తాను. ఇదే మాస్ డామినేషన్. కానీ లేవు, మొత్తం బుకింగ్సే. పచ్చగా కనిపించట్లా. బేసిక్ గా మేము పచ్చదనమే అనుకుని పాడుకుంటా ఉంటాం అనమాట. ఎవరి సినిమాలు చూస్తే మా ఆత్మీయ అభిమాన హీరో మంచన్న సినిమాను, వాళ్ళ తండ్రి గారి సినిమాలు వస్తే కనుక మేము ఏంట్రా నాయన ఇలా ఉందో మొత్తం అనుకుంటాం అనమాట. ఖాళీ మొత్తం ఇక్కడ ఒక మూల 2 మూలలో బుక్ అవుతాయి అనమాట. అది ఎందుకు బుక్ అవుతాయి మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ చూడండి, ఈ బుకింగ్స్ చూడండి, హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ బుకింగ్స్ చూడండి. టికెట్ రేట్ కూడా పెద్ద హైక్ ఏం చేయలేదు. జస్ట్ 295 to 350 వరకే ఉన్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని థియేటర్లకి ఇదే రేట్లు అయితే ఇచ్చినారు వీళ్ళు. 500 రూపాయలు, 600 రూపాయలు విచ్చల విడిగా అయితే రేట్లు అయితే పెంచారు. 295 to 350 రూపీస్ మాత్రమే మల్టీప్లెక్స్ అన్నింటినీ కూడా. ఇంకా సింగిల్ థియేటర్లు అంటారా 70 రూపాయలు, 80 రూపాయలు, 150 రూపాయలు అవి ఉంటాయి కదా. సో అది పరిస్థితి అన్నమాట. అంతకు మించి అయితే కూలీ సినిమాకి సంబంధించి నడవటం. కానీ బుకింగ్స్ చూస్తే షాకింగ్ బుక్, ఇండస్ట్రీ షేక్ చేసేటటువంటి బుకింగ్. వార్ 2 కి దీనికి గనక కంపేర్ చేసుకుంటే గనక కూలీ దంచి కొడుతుంది. మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్లో దంచి కొడుతుంది అన్నమాట. మీరు ఏ థియేటర్ తీసుకున్నా సరే బుకింగ్స్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ థియేటర్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి, టికెట్లు అన్ని కూడా సోల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్ కి సంబంధించి చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి ఓవరాల్ గా తెలుగులో దంచి కొడుతున్నటువంటి విషయం. సరే, మన తమిళోళ్ళు తెలంగాణలో ఏమైనా ఉన్నారని చెప్పేసి చూడగా తెలిసిన విషయం ఏంటంటే చాలా థియేటర్లు ఇచ్చినారు తమిళకు కూడా. మొత్తం ఆల్మోస్ట్ అది కూడా ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా విజయవాడ వెళ్దాం. విజయవాడలో సినీ అభిమానులు చాలా బాగా ఉంటారు అనమాట. వెళ్తే విజయవాడ కూడా విజయవాడలో తమిళ వాళ్ళు ఎవరు నాకైతే తెలియదు, కానీ 3 థియేటర్లు ఇచ్చినారన్నమాట. 3 థియేటర్లు కూడా ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితి. అదే విధంగా తెలుగు పెడితే గనక చూడండి ఎంత మంచి బుకింగ్స్ ఉన్నాయో. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి బుకింగ్స్ చూస్తున్నాను అనమాట. చాలా అత్యద్భుతమైన బుకింగ్స్, అద్భుతంగా ఉంది. అదే విధంగా మన స్ట్రైట్ సినిమా కాదు ఇది. ఇది తమిళ సినిమా ఏదైతే ఉందో దానికి డబ్ సినిమా లాంటిది అనుకోవచ్చు. లేదంటే ఇది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు కదా, తమిళ వాళ్ళు చేసినటువంటి సినిమా. దీంట్లో మెయిన్ యాక్టర్ వచ్చేసి రజనీకాంత్ గారు. సో దీంట్లో విలన్ గా వచ్చేసి మన నాగార్జున గారు చేసినప్పటికీ కూడా, బట్ ఇది ఒక తమిళ సినిమా. తమిళ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు, తమిళ వాళ్ళే డైరెక్ట్ చేస్తున్నారు, తమిళ వాళ్ళే మెయిన్ యాక్టర్లుగా ఉన్నారు. సో మొత్తం అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నటువంటి మెయిన్ హీరోలు, యాక్టర్లను తీసుకొచ్చినప్పటికి కూడా అంతా కూడా తమిళ వాళ్ళు అనమాట. అయితే ఫస్ట్ తమిళనాడు పోదాం, చెన్నై పోదాం. బుకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుగు ఒకే ఒక్క థియేటర్ అన్నమాట. తమిళనాడులో ఒకే ఒక్క థియేటర్ ఇచ్చినారు, ఐనాక్స్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. 3 షోలు సోల్డ్ అవుట్. ఒక్క టికెట్ కూడా దొరకలేదు. తమిళకి వెళ్దాం. ఇది 9 ఒకే. అంటే మాయాజాల్ అని చెప్పేసి ఒక మల్టీప్లెక్స్ లో చెన్నైలో మీరు చూడండి ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో, ఆడ ఏ రేంజ్ లో స్క్రీన్స్ ఉన్నాయో మీరు వింత చూసినారా? వీళ్ళ టికెట్ రేట్స్ వచ్చేసి 183 రూపాయలు, 57 రూపాయలు. ఫస్ట్ క్లాస్ వచ్చేసి 183, సెకండ్ క్లాస్ వచ్చేసి 57 రూపాయలు. సో మీకు ఎక్కడ కూడా దొరకవు, అన్ని ఫిల్ అయిపోయింది. మనకు దొరకవు, టికెట్లు దొరకవు ఎక్కడ కూడా. రిఫ్రెష్ చేసినా ఏం లేవు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా దొరకవు అక్కడ. చూడండి ఈ మాస్ డామినెన్స్ చూడండి. అసలు ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు, ఎన్ని స్క్రీన్స్. ఈ స్క్రీన్స్ ఏంటి, అద్భుతం ఏంటి. ఇలా చూసి మీరు చూపించిన కదా హైదరాబాద్ లో, విజయవాడలో ఎలాంటి బుకింగ్స్ ఉన్నాయో ఈ బుకింగ్స్ చూడండి. అసలుకి మీకు రేపొద్దున టికెట్లు దొరకడం అసంభవం, ఛాన్సే లేదు. ఇంత చాలా అరుదండి. ఇంత బుకింగ్ చూడటం నేను చాలా అరుదు అనమాట. ఈ రేంజ్ లో అనమాట. అసలు ఎక్కడ కూడా మీరు ఆ పచ్చగా కూడా ఎక్కడో అది మార్మల్ థియేటర్లు అయి ఉండొచ్చు, కానీ చాలా ఏంటిది ఏదో కేవలం 2 థియేటర్లు మాత్రమే అక్కడక్కడ పచ్చగా ఉంది. నాకు ఎంటైర్ ఓవరాల్ గా స్క్రోల్ చేసుకుంటా వెళ్తే కేవలం ఈ రామ్దాస్ సినిమాస్ అని చెప్పేసి అదొకటి, ఆ తర్వాత ఈ కింద ఉన్నటువంటి ఆనంద్ థియేటర్ ఒకటి, ఈ 2 తప్పిస్తే అసలు మీకు ఎక్కడ
ఎక్కడ కూడా టికెట్లు దొరకవు. ఇంత మాస్ డామినేషన్. ఇది కేవలం రజనీకాంత్ గారికి మాత్రమే సాధ్యం. ఇక చూడండి, మాయాజాల దాంట్లో అసలుకి ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో, కానీ రేట్లు చూడండి చాలా తక్కువ అనమాట. 200 రూపాయల లోపే. మీరు ఏ థియేటర్కి వెళ్ళినా సరే 200 రూపాయల లోపే. ఎంత తోపు హీరో రజనీకాంత్ గారు అయినా సరే చూడండి, 183 రూపాయలు, 257 రూపాయలు అంతే. చూడండి, 183 రూపాయలు, 57 రూపాయలు. మన దగ్గర మాత్రం 400 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయలు, 300 రూపాయలు. ఏం డబ్బులా ఇంకేమన్నా? ఏం మన అంటే తెలుగు వాళ్ళు బాగా డబ్బు సంపాదించేసి విచ్చలుగా డబ్బు ఉన్న వాళ్ళు అనుకుంటారేమో, నాకైతే తెలియదు. ఇక్కడికి వచ్చి హైకులు పెంచుకోవడం. చూడండి, 183 రూపాయలు. మీరు ఏ థియేటర్కైనా వెళ్ళండి, ఎంత పెద్ద పీవీఆర్కి వెళ్ళండి, ఐనాక్స్కి వెళ్ళండి, ఎల్ఈపీఎల్కి, దేనికైనా వెళ్ళండి, ప్రతిదీ కూడా 183 రూపాయలు, 57 రూపాయలు. ఇదేం లెక్క ప్రకారం మనకు కూడా అంతే ఉండాలి కదా. 190 రూపాయలు హైయెస్ట్ రేట్ 190 రూపాయలు, అంతకు మించి లేవు. కానీ మనకెందుకు ఇలాగా? మనకు మాత్రం 300 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు. అవి డబ్బులు మనకు మరి ఏమనుకుంటున్నారు తెలియదు. కానీ మొత్తానికండి ఇంకొకటి, ఇది 14వ తారీఖు కదా, గురువారం రోజున మనకి ఆగస్టు 15వ తారీఖు సెలవు రోజు వచ్చేది. కానీ 14వ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచే తమిళనాడులో టికెట్స్ లేవు. ఆ తర్వాత 15 వెళ్దాం, టికెట్స్ దొరకవు. చూడండి, టికెట్స్ దొరకవు. రేట్లు చూడండి, 183 రూపాయలు, 50 రూపాయలు. వెరీ చీప్, చాలా తక్కువ. ఇలా ఉంటే సినిమాకి వస్తారు, ఎగబడతారు. ఏదో హాట్ టికెట్లు అమ్ముడు అవుతాయి. ఒకేసారి అభిమానుల దగ్గర నుంచి మింగేద్దాం, వాళ్ళని రోడ్డుకి ఈడ్చేద్దాం, 600 రూపాయలు పెట్టేద్దాం, ఒక 4 కుటుంబ సభ్యులు ప్రశాంతంగా వచ్చి సినిమా చూద్దాం అంటే జేబు గుల్ల చేసేద్దాం. 200 రూపాయలు పెట్టాడు అనుకుందాం, 190 రూపాయలు ఇంకో 10 వేద్దాం, 200 రూపాయలు అనుకుందాం. కరెక్ట్గా 5 మనుషులు ప్రశాంతంగా వెళ్ళి 1000 రూపాయలతో సినిమా చూడొచ్చు. పాప్కార్న్ అంటారా, అది సెకండరీ, అది పక్కన పెట్టండి. సినిమాకి వెళ్ళాలి ఇంటెన్షన్ ఉంటే పాప్కార్న్ సెకండరీ. మనకి 190 రూపాయలకి, 183 రూపాయలకి మళ్ళీ తమిళనాడు. మనకి మాత్రం రేట్లు గుల్ల చేస్తారు, మనల్ని మింగుతారు. ఒక రజనీకాంత్ గారి సినిమా వస్తే ఇది ప్యూర్ డామినెన్స్. చూడండి, 15వ తారీఖు కూడా లేవు. సాటర్డే 16వ తారీఖు కూడా ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు కూడా మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా సండే వరకు అండి తమిళనాడులో టికెట్లు దొరకడం కష్టం. ఇది మాస్ అంటే, ఇది మాస్ క్రేజ్ అంటే, ఇది నిజం. ఇలాంటి సినిమాలు వస్తే కనుక థియేటర్ల పండుగ చేసుకో. అభిమానులు ఎంకరేజ్ చేస్తారు. 183 రూపాయలు లేదు 200 రూపాయలు ఉంది, వెళ్దాం పదనలేరా, ఎరా మన హీరో సినిమా వస్తుందని చూద్దాం. 600 పెట్టి వెయ్యాలి, వెనక నుంచి గట్టిగా వేయాలి. అది సంగతి. బూతులు వస్తా ఉంటాయి అప్పుడప్పుడు. మనం ఇలాంటివి చూస్తే ఈ తమిళనాడులో 183 రూపాయలు ఏంటి, అక్కడ మళ్ళీ పెద్ద థియేటర్ డాల్బీలు, తర్వాత 4Kలు. కానీ మనకి మాత్రం గట్టిగా వేస్తారు పిడి. ఇదనమాట తమిళ్లు. తెలుగులో అసలు ఇక్కడ ఒకే ఒక థియేటర్, అది కూడా అయిపోయినాయి. ఇది 17వ తారీఖు వరకు అన్ని బుకింగ్స్ అనమాట. ఇది మన రజనీకాంత్ గారి మాస్ క్రేజ్. పక్కకి వెళ్దాం, కర్ణాటక మన బెంగళూరు వెళ్ళొద్దాం. బెంగళూరులో తెలుగులో రిలీజ్ చేస్తారన్నమాట. చూడండి, తెలుగులో టికెట్లు చాలా తక్కువ, మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ తమిళ వెళ్దాం, తమిళ వాళ్ళు బాగానే ఉంటారు. ఇది బుకింగ్స్ అంటే ఇలా ఉండాలా. ఒక తమిళ సినిమా అయ్యుండి తెలుగు సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నాడు, తమిళ సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నాడు, కన్నడ సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నాడు, సౌత్ సినిమా ఇండస్ట్రీ అన్నింటినీ కూడా వెళ్తున్నాడు రజనీకాంత్. చూడండి, ఒక కర్ణాటకలో బేసిక్ గా వాళ్ళు కన్నడ భాష ఉంటేనే మేము సినిమా చూస్తా ఉంటారు కదా, కానీ తమిళ భాష డామినేషన్ అలా ఉందన్నమాట ఈ స్టేట్ లో. ఇన్ని వందల వేల థియేటర్లు వేస్తున్నారు, ఇన్ని వేల స్క్రీన్లు వేస్తున్నారు ఒక్క సినిమాని, కూలీ సినిమాని. బట్ మీరు చూడండి, తమిళనాడులో 190 రూపాయలు హైయెస్ట్ ప్రైజ్. ఇది ఇక్కడ చూడండి, మళ్ళీ కర్ణాటకలో మింగుతారు బాగా. ఇదిగో ఇది 1200 రూపాయలు అంట. పీవీఆర్ నెక్సస్ ఫోరం అలా. సో ఇది వచ్చేసి ఫిల్లింగ్ ఫాస్ట్ 1200 రూపాయలు అంట. ఏంది, గోల్డ్ 1200, గోల్డ్ ప్రైమ్ 1200. అదేవిధంగా 450. ఆడ మాత్రం సినిమా తీసిన వాళ్ళ స్టేట్ లోనేమో 190 రూపాయలు, సినిమా పక్క స్టేట్లకి వేస్తేనే మాత్రం 1200 రూపాయలు, 800 రూపాయలు. ఇది మరి ఇదిగో 950 రూపాయలు, 500 రూపాయలు, 900 రూపాయలు, 800 రూపాయలు. ఏమో అదే సినిమా కదా ఇక్కడ కూడా వస్తుంది. మరి అదే అట్టట్ట అది తమిళనాడు చూసి సిగ్గు తెచ్చుకుందాం మనం. 500 రూపాయలు అంట, 1000 రూపాయలు. బెంగళూరులో సినిమాకి వెళ్ళాలంటే 500 పట్టుకోవాలి, 500 కాదు 1000 పెట్టుకోవాలి ఒకటి వెళ్ళాలంటే. ఇది సంగతి. ఏడ పిండుతున్నారు అన్నమాట జనం సోమని. 14వ తారీఖు ఫుల్ క్రేజ్ అయితే ఉంది. 15వ తారీఖులో మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆదివారం వరకు అయితే బెంగళూరులో కూడా మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి. ఇక 3 స్టేట్లు చెప్పినా కదా, 1 బెంగళూరు, 2 4 స్టేట్లు చెప్పిన, ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, బెంగళూరు. ఇక ముంబై విషయానికి వస్తే కనుక, ముంబై వచ్చేసి హిందీ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఆప్షన్ అయితే చూపించట్లేదు, తెలుగు తమిళ చూపిస్తుంది. సో ముంబైలో తమిళ విషయానికి వెళ్తే కనుక ఓకే, నార్మల్ బుకింగ్స్ అయితే ఉన్నాయి అనమాట కొన్ని థియేటర్స్ లో. అద్భుతంగా ఉందని నేనైతే చెప్పట్లేదు, బట్ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచ్ ఎక్కువ అంట, ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోరంట. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. నిశానిగాళ్ళలో లేదంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం రాదో మన వాళ్ళు సౌత్ వాళ్ళు అంటే కనుక ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, తమిళ వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు. వీళ్ళకి టెక్నాలజీ అంటే ఒక ఐడియా ఉంటది,
వీళ్ళు బాగానే చదువుకుంటారు, వీళ్ళకి అన్ని ఐడియా ఉంటాయి అనమాట. కాబట్టి వీళ్ళు మంచి అన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటా ఉంటారు, బాగా వాడతారు. మరి ఆ ముంబైకి కానీ ఆ ఢిల్లీకి కానీ ఆ జాతికి వెళ్తే గనక మేబీ పలుకుల్లో కేసరి అన్న విధంగా వాళ్ళకి మరి ఆన్లైన్లో బుక్ చేసుకోరేమో. ఇందాక వార్ 2 సినిమాకి సంబంధించి అలా అదే దరిద్రంగా అనిపించింది నాకు హిందీ విషయంలో. అదే విధంగా కూలీకి కూడా అదే కనిపించింది అన్నమాట హిందీ విషయానికి వస్తే. కానీ తమిళ్ ముంబైలో రిలీజ్ అవుతా ఉంటే మంచిగానే ఉందన్నమాట. ఓకే, బానే ఉంది. ఇంకా తెలుగు విషయానికి వస్తే తెలుగులో కేవలం 4 థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు, కొన్ని స్క్రీన్స్ లోనే. కానీ మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి అనమాట, ఆల్మోస్ట్ ఫిల్ అయితేనే. అది సంగతి. ఓవరాల్ గా గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా ఢిల్లీకి పోదాం. ఢిల్లీ విషయానికి వెళ్తే కనుక చాలా తక్కువ థియేటర్లో తెలుగు రిలీజ్ చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ చూసినా కదా, చండీగఢ్ ఇవన్నీ హిందీ రిలీజ్ చేస్తారనమాట. హిందీ బేస్ ఏంటంటే కూలీకి సంబంధించి నాకు తెలిసి అంత ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే ముంబై విషయానికి వస్తే కనుక కూలీ వచ్చేసి చాలా తక్కువ. మీరు చూడండి, హిందీలో రిలీజ్ అయితే చేస్తున్నారు కానీ ఆఫ్లైన్ బుకింగ్స్ అయితే బాగుంటాయి అంట, ఆన్లైన్ అయితే ఉండవంట. అది సంగతి. అదేవిధంగా ఢిల్లీకి వెళ్దాం. లేదంటే వాళ్ళకి సినిమా పిచ్చ లేదా అదేనా నాకు డౌట్ అనమాట. ఎందుకంటే మనం ముంబై ఢిల్లీకి వెళ్ళి సినిమాలు ఏం చూడలేదు కాబట్టి. సో ఇది సంగతి. అక్కడైతే పచ్చగానే ఉన్నాయి. వారికి నాకు ఇదే కనిపించింది, కూలీకి కూడా కనిపించింది. బట్ ప్యూర్ మాస్ డామినేషన్ అంటే మాత్రం నాకు కూలీ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఏవైతున్నాయి తమిళనాడు కావచ్చు, చెన్నై తమిళనాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణలో నెక్స్ట్ లెవెల్లో బుకింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. కొన్ని వేల స్క్రీన్లలో కొన్ని వేల థియేటర్లలో మన రజనీకాంత్ గారి మాస్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నారు. చాలా అత్యద్భుతమైన బుకింగ్స్. నేను చాలా సంవత్సరాల తర్వాత చూసిన అనమాట. మీరు అడగవచ్చు హరిహర వీరమల్లి ఉన్నాయంటే లేవు, అంత బుకింగ్స్ అయితే కనిపిస్తుంది. 2వ రోజుకే పోయింది. బట్ ఇది ఆదివారం వరకు మంచి డామినేషన్ అయితే ఉంది. అసలు తమిళనాడులో అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అక్కడ టికెట్ రేట్లు చాలా తక్కువ, 190 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు 60 రూపాయలు కూడా టికెట్ వచ్చింది. కానీ మన వాళ్ళు మాత్రం గట్టిగా వేస్తారన్నమాట. 600 700 ఫ్యాన్స్ దగ్గర నుంచి మింగుతారనమాట. మరి అదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఇంకా బెంగళూరు వెళ్తే అదే కూలీ సినిమా బెంగళూరులో అయితే కనుక 1000 రూపాయలు, 1500, 1200, 800, 900. ఇది ఈ విధంగా అభిమానులు అయితే దోచుకుంటున్నారు. బట్ బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అత్యద్భుతంగా ఉంది. సినిమా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కొన్ని వేల కోట్లు కొల్లగొడుతుంది ఈ సినిమా. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని 2 సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నెగిటివిటీ అయితే ఏం లేదు. అది ఒక సాంబార్ సినిమానో లేదంటే అది పలుకుల్లో కేసా సినిమాలు అలాంటివి ఏం లేవు. మంచి సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి అయితే కోరు. అది సంగతి. ఓవరాల్ గా అయితే బాగుంది. అత్యద్భుతమైన బుకింగ్స్ అయితే నాకైతే 2 సినిమాలు కంపేర్ చేస్తే మాత్రం కూలీకే చాలా మంచి బుకింగ్స్ అయితే కనిపించాయి.